నూలపుర నివాసాయ చంద్రశేఖర యోగిని శ్రీ సురగేశ్వరేశాయ నమో వేద సుబోధిని ತ್ರೈಲೋಕ್ಯ ಸಂಪದಾಲೇಖ್ಯ ಸಮುಲ್ಲೇಖನ ವ್ಯಕ್ತಿಗೆ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ప్రథమలో ఆది గురువర్యులైన శ్రీశైల జగద్గురు మహాస్వాముల దివ్య పాదములకు, శ్రీ సురగేశ్వర శ్రీ గురు చంద్రశేఖర మహాస్వాముల దివ్య పాదములకు భక్తియ ప్రణామములు సమర్పించి, జూటూరు గురుసిద్ధ నాగసాయి ఆశ్రమ పీఠాధిపతి గారు మీకు ఇంతవరకు అన్నీ చెప్పేశారు. నేను ఏమి చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. చాలా విషయం ఈ వేదిక మీద మన జూటూరు స్వాములవారు నేను ఎప్పుడు అన్నాను, నాన్నగారనే వాళ్ళని నేను మాట్లాడుతుంటాను. వారికి కూడా ఈ కార్యక్రమంలో శరణార్థులు సమర్పించి, అలాగే ఈ వేదిక మీద పెద్దలైన వెంకటేశ్వర్ గారు, మన హరిప్రసాద్ గారు, వేణుగోపాల్, దామోదర్ గారు అందరూ ఈ వేదిక మీద ఉన్నారు. అలాగే పొద్దు నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి కార్యక్రమం పాల్గొన్న ఈ ఆశ్రమం ప్రతి ఒక్క భక్తుడు మీ హృదయంతరాత్మ నా పరం జ్యోతికి నా యొక్క నమస్కారం. గీతా జయంతి ఈ కార్యక్రమము పోయిన సంవత్సరము నేను అనుకోలేదు. నాన్నగారు అడిగాను, 400 భక్తులు వస్తున్నారు, వాళ్ళకి సేవ చేయాలి. అప్పుడు నేను ఆలోచన చేశాను, నేను మన దామోదర్ గారు చెప్పారు కదా ఒక్క మాట, రోడ్డు మీదనే ఉంది ఆశ్రమం, వచ్చిపోవడానికి ఏమవుతుందయ్యా అన్ని. దగ్గర 18 సంవత్సరం నుంచి రోడ్డు మీద తిరుగులాడుతుంటా నేను. కానీ వచ్చే అవకాశము ఒక 3 సంవత్సరం నుంచి నాకు దొరికింది. అది మన శ్రీశైల జగద్గురు ద్వారా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ గీత జయంతి మహోత్సవము, శ్రీకృష్ణ ఎవరి దగ్గర వెళ్తాడు ప్రేమంగా? ఎవరి దగ్గర? సుధామ. సుధామ ఎవరంటే మన రామానంద స్వామి గారు. ఆయన దగ్గర ఏమీ లేదని నేను ఆలోచన చేస్తుంటాను. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కానీ ఏమీ లేదు అన్న వాళ్ళ దగ్గర అన్నీ ఉందనే ఉదాహరణ అంటే మన రామానంద స్వామి నాన్నగారు. ఎందుకు? శ్రీశైల జగద్గురు గారు, కాశీ జగద్గురు గారు ఇక్కడికి వచ్చి పూజ ప్రసాదం చేసుకొని, అయ్యా మేము నెక్స్ట్ ఇక్కడ వస్తుంటాము, అప్పుడు మనకు రూమ్ కావాలా, అయ్యా మీకు రూమ్ కావాలా, రూమ్ రెడీ చేసిస్తాడు. ప్రసాద నిలయం కావాలా, రెడీ చేస్తాడు. ఎవరి ద్వారా అవుతుందంటే భక్తి మార్గం నుండి మన రామానంద నాన్నగారితో ఇంత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భగవద్గీత జయంతి. ఈ గీతా జయంతి ఎందుకు చేసుకోవాలి? గీతా జయంతి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మేమేమవుతున్నాం, మీరు తప్పనుకోకూడదు. నాకంతా తెలుగు ఏదో కొద్దిగా వస్తుంటుంది, మీకు అర్థమవుతుంది కదా నా మాట. మేము
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తులు జయంతి చేస్తుంటాం. గవర్నమెంట్ ద్వారా జరుగుతుంటుంది. కానీ గీతా జయంతి ఇది హిందూ ధర్మం మీద నడిసే జయంతి మహోత్సవం. ఇది మన ధర్మము నిలబడాలంటే మనకి భక్తి మార్గము, వైరాగ్య మార్గం తెలుసుకోవాలంటే రామాయణ గురించి తెలుసుకోవాలి. మా జీవితం ఎలాగ నడిపించాలి అనేది తెలుసుకుంటే ఇది భగవద్గీత నుంచి మేము శ్రీకృష్ణ అర్జున చెప్పినంటే ప్రతి వాక్యం నుంచి మాకు అర్థమవుతుంది. శరీరం అనేది శాశ్వతం అనేది కాదు. ఇది ఎంత నశ్వరమా, ఇది క్షణికమైన శరీరం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడి నుంచి లేచి కిందికి వెళ్తున్నది శాశ్వతం లేదు. దీనికి నశ్వరమైన ఈ శరీరానికి మేము ఎంత ప్రేమిస్తున్నాము. కానీ ఈ శరీరం ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఆయన చెప్పినాడు, ఆశ్రమలో గీతా కార్యక్రమం నడుస్తుంది, రావడానికి మీకు సమయం లేదు. హిందీలో ఒక మాట చెప్తారు, घर में कलर कलर टीवी सेट है, घर में कलर कलर टीवी सेट है और बैठने के लिए कलर कलर सोफा सेट है और बात करने के लिए कलर कलर मोबाइल हैंडसेट है, मगर माइंड अपसेट है, मगर माइंड अपसेट. 21వ ఈ శతమానంలో 24 సంవత్సరం నడుస్తుంది. ఒక 20 సంవత్సరం వెనక పోయి చూస్తే మీకు ఎవరికి కాలుకి ఏముంటారు? దీనికి మీరు మోకాలు నొప్పి ఎవరికి లేదు కదా. ఇప్పుడు అందరికి వచ్చేసినాయి. అప్పుడు చూడడానికి ఇంట్లో టీవీ లేదు, ఏమి లేదు, కానీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, కూర్చోవడానికి సోఫా సెట్లు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, మొబైల్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చేసినాయి. అప్పుడు మొబైల్ది తప్పు కాదు, ఎలాగ వాడాలనేది మనం నిర్ణయించాలి. కానీ జీవితం లేదనే ఒక్క మొబైల్ మనల్ని ఆటాడుస్తుంది. అది కానీ ఈ అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే బజార్లో దొరుకుతుందా? 1 లక్ష ఇస్తాం, ఎవరైనా తీసుకొని వస్తారా? లేదు. పొద్దున 3 గంటల నుంచి యజ్ఞ హోమం చేస్తున్నారు కదా, వాళ్ళకి చూశాను. మన అయ్యగారు వెళ్ళిపోయారు అనుకుంటా. అయ్యగారు హోమంలో కూర్చున్నారు, ఇద్దరు మన భగవద్గీత పారాయణం చేశారు. వాళ్ళకి చూస్తే అక్కడ నేను ఈరయ్య గారు ఒక 4-5 ఏం మంత్రం పఠనం చేశారు మీరు? పొద్దు నుంచి ఏం చేశారు? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఎక్కడ ఏ చేటు ఏ ప్రాంతంలో నామస్మరణం జరుగుతుంది చూడండి. మన వెంకటేష్ అన్న వచ్చినప్పుడు చూశాను, నాన్నగారు అడిగారు, ఎమ్మెల్యే గారు వస్తారు స్వామి అన్నాడు. స్వామి నాకు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, అక్కడిక్కడ పోవాలని అన్నారు. నేను విన్నాను అది. కానీ ఇది అంతా చూసిన తర్వాత ఎక్కడ పోవాలనేది మర్చిపోయినట్టు. ఇది సమాధానం, సందేశం. ఇది అందరు పోయేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారా? ఆయన విడిసేయండి, నాది పరిస్థితి చూడండి. నేను చెప్పాను, నాన్న 4 గంటలకు వస్తాను, పూజ స్టార్ట్ చేస్తాను, 11 వరకు ఉంటాను, నీవు ఉండంటే కూడా 1 నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం ఎంత అయింది? నాకు కూడా మర్చిపోయాను నేను ఎక్కడ పోవాలనేది కూడా. ఇది ఎక్కడంటే ఇది గీతా యజ్ఞం ఒక సందేశ, శాంతి సమాధాన సందేశం. ఇది మేమేం చేస్తున్నాము? ఎక్కడ సమాధానం ఉంది అక్కడ ఇడిసాము. సమాధానం లేకనకు రమణ గారు మహర్షి గారి దగ్గర ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మీరు కూడా వెళ్తుంటారు కదా.
ఇప్పుడు మహారాజు గారి దగ్గర వస్తే కానీ ఎవరైనా వచ్చి రామానంద స్వాముల వారు మీరు బాగున్నారా అని ఎప్పుడైనా అడిగామా మేము? స్వామి ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది, ఏమైనా చేసి ఇస్తావా మాకి? నిమ్మకాయ ఇస్తావా, టెంకాయ ఇస్తావా, ఏదైనా దారం చేసి ఇస్తావా? ఇదే అడుగుతుంటా. రమణ మహర్షి గారు పెద్ద తపస్విలు, విద్వాంసులైనటువంటి దగ్గర ఒక ఆయన వెళ్ళాడు. ఇలాగే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూర్చున్నాడు, ప్రవచనం అయింది. రమణ మహర్షి గారు కలిశారు. అయ్యా, చాలా సమస్యలు ఉన్నాయి నాకు, అందుకే మీ దగ్గర వచ్చాను, అయితే ఊరికే ఉండు అని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళిపోయినారు. ఈయన రమణ మహర్షి గారు వస్తారని ఆ రోజు మొత్తం అక్కడే కూర్చున్నాడు. ఒక శిష్యుడిని అడిగాడు, అయ్యా నేను పొద్దున వచ్చాను, రాత్రి అవుతుంది, రమణ మహర్షి గారు వస్తారా లేదా అని. అప్పుడు ఆయన చెప్పినాడు, ఇప్పుడు రారు, ఉదయం వస్తారు, వాళ్ళ పూజలు ఉన్నారు. అయితే ఉదయం వచ్చినారు, కలిసినారు. అయ్యా నిన్న వచ్చాను నేను, చాలా ఇబ్బంది ఉంది, అసమాధానం ఉంది, శాంతి లేదు, సమాధానం లేదు. నీకు నిన్నే చెప్పాను కదా. ఏం చెప్పినారు? ఊరికే ఉండు, ఊర్లు ఉన్నది గెలుకుతుంటా ఉండదు, ఊరికి ఉండని చెప్పాను. నాకు అర్థం కాలేదు అన్నాడు. ఒక రాయి ఇచ్చారు, చేతిలో పెట్టారు, చేయి పైకి తీసుకో, రాయి పెట్టారు. చాలాసేపు పట్టుకున్న తర్వాత ఏమవుతుంది? నొప్పి వస్తాయి కదా. అప్పుడు చెయ్యి ఇట్లా అట్లా అట్లా ఉంటే కింద పడేసాయి అన్నారు. రాయి కింద వేసాడు. ఇప్పుడు ఎలాగుంది అన్నారు. సమాధానంగా ఉంది. అంటే నీ మనసులో ఉన్నది అజ్ఞానం అనేది బయట వేసేయి, జ్ఞానం అనే సందేశం తీసుకుంటే నీ శాంతి దొరుకుతుందని చెప్పినారు. ఇప్పుడు గీతా జయంతి నిమిత్తం తీసుకొని మీ అందరికీ శాంతి సందేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి ప్రసాదం వేసి పంపించడం కాదు, ఇక్కడ శాంతి సందేశం. ఈ 21వ శతాబ్దంలో మాకందరికీ ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చినాడు. ఇಳೆ నిమ్మదాన ಬೆಳೆ ನಿಮ್ಮದಾನ ಸುಳಿದು ಸೂಸುವ ಗಾಳಿ ನಿಮ್ಮದಾನ ಎತ್ತು ನಿಮ್ಮದಾನ ಬಿತ್ತು ನಿಮ್ಮದಾನ ಸುತ್ತಿ ಹರಿಯುವ సాగరವೆಲ್ಲವೂ నిమ్మదాన. స్వామి ఏం చెప్తున్నావు నువ్వు? ఆంధ్రలో ఉన్నావు అంటున్నారా? మీకు దానం అన్న ఒకే పదం అర్థమైంది కదా, అది అర్థమైంది కదా, చాలు. ఇంకా ఇళే అంటే ఈ భూమి ఉంది కదా, ఎవరు ఇచ్చినారు? మేము తీసుకొని వచ్చినామా? తీసుకొని రాలేదు కదా. తీసుకొని పోతామా? పోం, ఇక్కడ ఎడిసిపోతాం. భూమి ఇచ్చింది భగవంతుడు, నీళ్ళు ఇచ్చింది భగవంతుడు, గాలి ఇచ్చింది భగవంతుడు, పంట ఇస్తున్నది భగవంతుడు. కానీ ఆ భగవంతుడికి ఒకసారి మనమేమిస్తున్నాము? స్వామి మా దగ్గర సమయం లేదు స్వామి, రామానంద స్వామి ఆశ్రమంలో ఏదో రోజు జయంతి చేస్తున్నారంట, పోవాలనుకున్నాము, కానీ ఏం చేయాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయ్యా ఆ కార్యక్రమాలు నీకు శాంతి సమాధానం దొరకదు. శాంతి సమాధానం కేంద్రం ఇప్పుడు ఎవరంటే అది మన మఠాలు, ఆశ్రమాలు, మందిరం కట్టించినారు. మన ఒక మాట వాడారు, ఎవరు? మన దామోదర్ రెడ్డి. మందుల దగ్గరకు చాలా జనాలు వెళ్తుంటారు అని. చాలా ఇది వికృతి మనస్థితి ఉంది జనాలకి. పాలు నీళ్ళు కలిస్తే తిడతారు పాలు వేసాయనకి. పాలు వేసాయన ఇంటింటికి పోతాడు, ఆయనకి ఏం అడుగుతారు? పాలు నీళ్ళు కలిపావా అని అడుగుతారు. వీళ్ళు మందు తాగేవాళ్ళు మీకు అర్థమైంది కదా, నేనేం చెప్పేది అవసరం లేదు. అంటే వికృతి మనస్థితి ఇది మనది. ఇంటిలో ఎలాగున్నేది నేర్పించేది ఆశ్రమము. నీ జీవితం ఎందుకు వచ్చింది? ఈ శరీరంలో 3 లెక్కలు ఉన్నాయి. వచ్చిపోయేది ఒకటి, అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది ఇంకో రెండోది, వచ్చి ఎప్పుడూ పోలేదు అది ఒక్కటి. ఇది కొంత చెప్పేసి నేను ముగిస్తాను. వచ్చిపోయేది ఏదంటే ఈ శరీరం.
చాలా జీవితంలో వచ్చింది. పునరపి మరణం పునరపి జననం జఠరే ఇహ సంసారే బోధుస్తారే కృపయా మారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని శంకరాచార్యులు చెప్పారు. చాలాసారి వస్తుంటుంది, పోతుంటుంది. మీరన్నారు, అక్క మహాదేవులు కూడా చెప్పారు, 100 ಲಕ್ಷ ಜೀವಿರಾಶಿಗಳಲ್ಲಿ ಬಂದೇ ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 84 లక్ష జీవరాశిలో పోయి వచ్చింది. అనుభవం ఏంటంటే ఈ మనుష్య జన్మము. మీరంటారు, స్వామి ఇంత కథలు చాలా విన్నాం మేము, దానికి ఏదైనా ప్రూఫ్ కావాలి కదా పోయి వచ్చిన దానికి. ఇప్పుడు రామానంద స్వాముల వారు ఆశ్రమంలో ఆవులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయా లేదా? మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఆవులు ఎప్పుడైనా మాంసభక్షణం చేసినా మాంసం తినలేదు కదా. పులి అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, జూలు కానీ చూస్తుంటారు. ఇక్కడంతా అడవి ఉంది, ఇది నల్లమ్మల అడవిలో వచ్చేది. ఇది ఎంత పులి ఎప్పుడైనా గడ్డి తిన్నదే? ఎంత ఆకలి అయితే కూడా ఏం తింటుంది? అది మాంసమే తింటుంది. ఆవులకి ఎంత ఆకలి అయితే ఏం తింటుంది? గడ్డి తింటుంది. కానీ మనుష్య అన్నం ఒకటి తింటాడా? 2 లెక్క అన్నం ఉన్నది ఇంట్లో. సస్యాహారి మాంసాహారి. ఎందుకు? ప్రతి ఒక్క జన్మములో పోయి వచ్చిన అనుభవం ఈ మనుష్య శరీరానికి ఉంది కాబట్టి ఈయనకి అన్ని లెక్క అలవాట్లు ఉన్నాయి. కానీ మనుష్య జన్మం వచ్చింది మోక్ష మార్గం కోసరం. ఈ మోక్ష మార్గం దొరకాలంటే ఉపదేశంలో ఏం చెప్పారు? మంచి కర్మం చెయ్యి. గీతాలో ఏం చెప్పినారు? నీవెందుకు వచ్చావు, ఏమి చేయాలి, మళ్ళీ ఎక్కడికి పోతావు. మంచి కర్మం చేస్తే మోక్ష మార్గం, చెడ్డ పని చేస్తే నరక మార్గం. ఎక్కడ లేదు. అక్కడ చాలా జనాలు ఏమనుకుంటున్నారు, నరకం అంటే పైన ఉంది, స్వర్గం అంటే పైన ఉంది. ఎక్కడే లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం కదా ఇక్కడే. ఈరోజు మీరేం వచ్చారు కదా, ఇది స్వర్గపోతున్నారు మీరందరూ. ఎందుకంటే జ్ఞాన మార్గదర్శనం ఇవ్వడానికి ఆ ఆశ్రమం సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి జ్ఞానం పొందాలి. వచ్చినప్పుడంతా మన రామానంద నాన్నగారు సంకల్పం చేశారు, ఇక్కడ ఏమేమి అవ్వాలని. నేను ఒక్కటే మాటన్నా, ఈ స్థలము అందరూ శ్రీశైలం వెళ్తుంటారు, అందరూ శ్రీశైలం వెళ్తుంటారు. ఎందుకు? అది పవిత్రమైన క్షేత్రము. శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకుంటే సర్వపాప నివారణం అవుతుంది. కానీ సాధు దర్శనం సర్వపుణ్య ఫలప్రదం అని చెప్తుంటాం. సర్వదోష పరిహారం అవుతుంటుంది. కానీ శ్రీశైలకు పోవాలంటే భక్తుని ఫస్ట్ ఇప్పుడు మీరు మన చంద్రబాబు నాయుడు గారికి పోవాలంటే మేము ఎవరు కలవాలి? మన మండలిలో ఉన్న వెంకటేష్ గారికి కలవాలి. డైరెక్ట్ పోతే మాకు చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తారా? ఏమయ్యా మేము మా పార్టీ సదస్సులు కాదు, ఏం లేదు, నీ పో, నాకు ఇప్పుడు టైం లేదంటారు. అలాగే శ్రీశైలం మల్లయ్య దగ్గర పోవాలంటే ఆయన భక్తుడు రామానంద స్వామి గారిని కలిస్తేనే ఆ మల్లన్న దగ్గర మేము పోగలము. ఆ భక్తి మార్గము. గురువు తండ్రి గొప్పడా, తల్లి గొప్పడా? తండ్రి శ్రేష్ట, తల్లి శ్రేష్టం? ఎవరు శ్రేష్టం వీరిద్దరిలో? కానీ మా వేదం అలాగే చెప్పలేదు. మాతృదేవో భవ. మొదటి ఎవరికి చెప్పినారు? తల్లికే చెప్పినారు. తల్లి తండ్రిలో ఎవరు శ్రేష్టం అంటే ఏమంటాము? తల్లినే శ్రేష్టం అంటాం కదా. గురు శ్రేష్ట, దేవుడు శ్రేష్ట అంటే ఎవరు అంటున్నాం? ఎవరు శ్రేష్టం ఇద్దరు దాంట్లో? ఎందుకు దేవుడు శ్రేష్ట కాదా? మీరు హుషారు ఉన్నారు. ఎందుకంటే నాన్నగారి దగ్గర వచ్చి మీరు చాలా హుషారైపోయినారు మీరు అందరూ. తల్లి 9 నెలల కడుపులో పెట్టుకొని ఏమి తినకుండా ఆ పిల్లోడు ఆ కొడుకు కోసరం ఎదురు చూసుకుంటా సంస్కారం ఇచ్చి, నీ తండ్రి ఈయన అయ్యా అంటేనే మాకు తండ్రి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ತಾಯಿಯ ತಾನೇ మొదల పాఠశాಲೆ, తాయింద విద్య కలిత జగవ్యధన్య అని చెప్పినారు. మొదటి గురు ఎవరంటే తల్లి.
తండ్రి దగ్గర పోవాలంటే తల్లి పరిచయం చేయాలి. అలాగే గురు ఏం చేస్తున్నాడంటే దేవుడు పరిచయం చేస్తాడు. నీకు భక్తి మార్గము పరిచయం చేసి నీకు ముక్తి మార్గం ఇచ్చేది అంటే గురువు. అందుకే నా గురురో నా అధికం శివశాసనత, నా గురురో నా అధికం. స్వయంగా భగవంతుడు పరమేశ్వరుడు చెప్పాడు, నాకిన పెద్దడు అంటే గురువు. అందుకే గురు దర్శనం నీకు మోక్ష మార్గం కలిగిస్తుంటుంది. కాబట్టి ఈరోజు గీతా జయంతి నిమిత్తంగా మీకు గురువుల దర్శనం అయింది. ఈ ఆశ్రమము నేనేం చెప్పాలనుకుని ఒక మాట ఇచ్చాను. ఏమని అందరు అంటుంటారు శ్రీశైలం భూ కైలాసం అని, కానీ రెండో కైలాసం అది జూట్ర ఆశ్రమం చేయాలని నేను చెప్పాను. అది అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు, ఎవరు రాని రాకపోని. కానీ ఇంకొక మాట చెప్పాలంటే శత్రు కైసా హో రావణ జైసా హో. శత్రువులు ఎలా ఉండాలంటే రావణలో ఉంటారు కదా, రావణులకు ఉండాలంట. నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక్క నిమిషం చెప్పేస్తాను. శత్రువులు ఎవరికి ఎక్కువ ఉంటారు? మంచిగా పని ఎవరు చేస్తుంటారు కదా వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. మంచి మార్గం ఎవరు వెళ్తుంటారు కదా. కాబట్టి మేము నడుస్తున్న మార్గం మంచిగా ఉంది కాబట్టి ఎవరైనా రాని వాళ్ళకి తీసుకొని పోయేంత శక్తి ఎవరిస్తే ఆ భగవంతుడు ప్రతిష్టాపన చేశారు కదా, వాళ్ళందరూ ఈ ఆశ్రమం మీద తథాస్తు ఉంటారు. ఎవరైనా రాని. ఒకసారి రామ రావణ యుద్ధం మీరు అన్నీ విన్నారు కథ. దాంట్లో ఒక చిన్న కథ నేను చెప్పి ముగిస్తాను. రావణకి యుద్ధం నడుస్తుంటుంది. అప్పుడు జాంబవంతుని అడుగుతాడు రామ. ఆయన చాలా శివభక్తుడు, శ్రేష్ఠ విద్వాంసుడు. ఆయనతోని విజయమకి దొరకాలంటే ఏమి చేయాలి? శత్రు ఏ దేవుడు పూజిస్తుంటాడో ఆ దేవుడు పూజిస్తుంటే ఆ శత్రువుకి విజయం మనకు లభిస్తుందని ఒక గ్రంథంలో చెప్పారు. రావణ ఎవరిని పూజించాడు? శివుణ్ణి. కానీ ఆయన వైష్ణవ కూడా ఉండాలి అని శివభక్తుడు కూడా ఉండాలి. మీకు తెలుసు వైష్ణవులు ఎప్పుడు శివుని శివభక్తి చేసేవాళ్ళు. కానీ రామ అన్నాడు ఇద్దరిని సమానంగా చూసి అంటే శివభక్తుడు కూడా ఉండాలి, ఆయన వైష్ణవ కూడా ఉండాలి. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరికి? జాంబవంతుడికి అడిగితే అప్పుడు చెప్పారు, స్వామి మేము అడవిలో ఉన్నాము, మనకంత పండితుడు విద్వాంసుడు రెండు ధర్మాన్ని పాటించమని ప్రబుద్ధత ఉన్నటువంటి పురోహితుడు దొరకడం చాలా కష్టము. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీ దగ్గర వస్తాడో లేదో నాకు డౌట్ ఉంది అని. ఎవరంటే రావణుడు. చూడండి, అప్పుడు రామ చెప్పినారు, సరే పోయి అడిగిన పురోహిత ధర్మం ఏమనేది ఆయనకు తెలుసు. ఎవరికి? రాముడు. మర్యాద పురుషోత్తమ చెప్పారు. ఇక్కడ బ్యానర్ వేసారు. ఆ కథ వేరే ఉంది, మీకు ఒక చిన్నది ఎలాగిది అని చెప్తున్నాను మీకు. అప్పుడు రావణ దగ్గరకు వెళ్ళిన తర్వాత రావణ అన్నాడు, పురోహిత ధర్మం ఏంటంటే నేను ఏ రోజు ఖాళీగా ఉంటాను, ఏదైనా పూజ వస్తే నేను పోవాలి. అది పురోహిత ధర్మం, అది నా ధర్మం, పండిత ధర్మం. కాబట్టి ఆ రోజు నేను వస్తాను. ఎవరికోసరము? మీరు పెళ్ళి జరుగుతుంటుంది, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మన ఇంతకు ముందర మనం చెప్పినాడు కదా భాజపా ఆయన దామోదరు, ఎవరైనా ఫోన్ ఆ స్వామి నాకు ఫోన్ చేయలేదు, ఆయనకే చేశాడు. ఫోన్లే వాడేందుకు, మాకెందుకు? ఎప్పుడైనా పోతుంటే ఏదైనా కోపంగా మాట్లాడితే మీరేమంటారు? వాడి దగ్గర నేనెందుకు పోవాలి అంటాం. కానీ రావణకి అట్లా అనలేదు. సరే నేను వస్తాను, ఆయన దగ్గర పూజా సామాగ్రిలో ఏదైనా తక్కువ ఉంటే కూడా తీసుకొని వచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పూజ ఎవరికి అవసరము?
సీతా తండ్రిని తీసుకొని రావడానికి రావణతోని యుద్ధం చేయడానికి ఆ పూజ మొదలు పెట్టారు. పూజ చేయడానికి ఎవరు వచ్చారు? రావణ వచ్చినప్పుడు రావణ, ఇది నీది గృహస్థాశ్రమ ధర్మము, మీరు సంకల్ప చేస్తున్నప్పుడు ఇద్దరు ఉండాలి, భార్యాభర్తలు ఉంటేనే మీకు ఫలం లభిస్తుంటుంది. అప్పుడు రావణ కొడుకు చెప్పినాడు, నీవు సీతామాతని తీసుకొని రా అక్కడ సంకల్ప సమయంలో అని. సీత తల్లి వచ్చింది. రావణుడు చూస్తున్నాడు, ఏంది ఇది ఎలాగా? నేను యుద్ధం చేయాలనుకున్నది సీత తల్లి కోసం, సీత తల్లిని ఇక్కడ వచ్చింది ఎలాగా అని. అప్పుడు రావణ గారు చెప్పారు, ఏంటంటే నీకే చెప్పాను, నీ పూజా సామాగ్రిలో ఏ ఒక్క తక్కువ ఉండకుండా చూసే బాధ్యత నాది, అందుకోసం సీత తల్లిని తీసుకొని వచ్చాను అని. దీని ఉదాహరణ ఏంటంటే, మన గురుసిద్ధ నాగసాయ ఆశ్రమానికి ఎంత జనాల శత్రువులు వస్తే కానీ ఏదైనా ఇబ్బంది పెడితే కూడా మీకు తథాస్తు ఆశీర్వదించే గుణం ఎవరిదంటే మన రామానంద స్వాముల వారిది. కాబట్టి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుంటారు. ఆ ఆశీర్వాదం ఫలము చాలా పెద్దది ఉంది. వాళ్ళు నా గురించి చాలా చెప్పారు. నేను అంత పెద్దోడు కాదు, నాకు తెలిసింది ఒక్కటే, గురు సేవ. జీవితంలో ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు పుట్టాము, ఇంకా పుడతాము అనేది తెలియదు. పుట్టినప్పుడు ఏం చేయాలంటే ధర్మసేవ, గురు సేవ. ఏ ధర్మములో పుట్టానో ఆ ధర్మ అభిమానం మనకు ఉండాలి. ఆ ధర్మాభిమానం ఉంటేనే దేశాభిమానం వస్తుంటుంది. కాబట్టి ఈరోజు హిందూ ధర్మం విజయంగా నడవాలంటే ప్రతి ఒక్కరి ఇంటిలో నేను భారతదేశ ప్రజ, నా ధర్మము హిందూ ధర్మము, నేను ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళాలి, గురువుల దగ్గర వెళ్ళాలి, గురువుల మాట వినాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం విజయవాడ ప్రాంతంగా ఏదో చెప్పారు ఘంటానాదం అని. నేను విజయవాడ నుంచి నందిగామం అని వస్తుంటుంది. ఆ ప్రాంతంలో మొత్తం తిరిగిలాడాను. నేను వేరే విషయం నుంచి మాట్లాడాను. చాలా జనాలు మందులకి ఇక్కడ ఈ రోడ్లో మీరు ఎంట్రన్స్గా అంటే కర్నూలు ఎంట్రన్స్ ఒక 2-3 కళ్యాణ మంటపాలు వస్తాయి. దాని పేరు నాకు తెలియదు. సండే డ్రగ్స్ పార్టీ చేస్తుంటారు, మందు పార్టీ చేస్తుంటారు. ఎందుకంటే అయ్యా నీవు నా ధర్మానికి రావు, నీకేం కావాలా? 3 లెక్కలు ఇస్తారు, మందు, డబ్బు, ఇంకొకటి వేరేది ఇస్తారు. అది నేను చెప్పకూడదు ఈ ధర్మ కార్యక్రమాలు. ఈ 3 ఇచ్చి నీవు నా ధర్మముల రావని, నీకేం కావాలో అన్నీ ఇచ్చేస్తాం. కానీ ఒక్కటే, నీవు నా ధర్మం పాటించాలి. కానీ హిందూ ధర్మము నీవు నా ధర్మములో రావని చెప్పలేదు. నీవు ఉన్న ధర్మము మంచిగా నీ ఆ ధర్మ మార్గంలో ఉండే చెప్పే ధర్మం ఏదంటే అది హిందూ ధర్మం. కాబట్టి ఆ హిందూ ధర్మాన్ని మేము భక్తిగా పూజించాలి. నేను ఈ దేశ ప్రజగా ఉన్నా కాబట్టి ఆ ధర్మము హిందూ ధర్మము ఇది పాటించడానికనే ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమాలు వచ్చిన తర్వాత చాలా సంకల్పం ఉంది. నాయనగారు అన్నారు, శ్రీశైల జగద్గురు గారు పాదయాత్ర పోతున్నప్పుడు శ్రీశైల జగద్గురు గారు 600 కిలోమీటర్ నుంచి పాదయాత్ర చేశారు. అప్పుడు రామదాసగా శ్రీశైల జగద్గురు కృష్ణ అవతారం అంటే నేను ఎందుకంటే సుధామ అనే భక్తి చేసింది ఎవరంటే మన రామానంద నాన్నగారు. ఇక్కడ జోపుడు బాంగ్లా అక్కడ పొద్దున ప్రసాదం చేశారు. గురుగారు అన్నారు, ఇక్కడ దగ్గర అవుతుంది, చాలా జనాలు మా పాటు వచ్చిన స్వాములు అందరు. రామానంద స్వామి గారిది ఏం పొలం లేదండి, ఆశ్రమంలో ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర ఏమి మీరు అక్కడ పోదాము, ఇక్కడంతా రెడీ చేశారు భక్తులు అని అన్నారు. జగద్గురు గారు చెప్పారు, అది ఆశ్రమం, అది భక్తివంతుడు ఆశ్రమం, జ్ఞానవంతుడు ఆశ్రమం. ఆ ఆశ్రమంలో పోయి నేను భోజనం చేస్తామని అక్కడి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ప్రసాదం చేశారంటే ఎంత పుణ్యమైన క్షేత్రం ఇది ఆశ్రమంలో ఉంది. వచ్చే యుగాదికి చాలా జనాలు చూడండి, స్వార్థులు ఎక్కువ ఉన్నారు ఈ జగత్తంలో. నాకు ఇల్లు లేదు, నాకు కారు లేదు, నాకు అది లేదు, ఇది లేదన్నా. కానీ నాన్నగారు ఆ సంకల్పం నాన్న
వచ్చే యుగాది పండుగ చాలా జనాలు భక్తులు నడుచుకుంటూ పోతుంటారు. ఎండ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడే ఇంత ఉంది, అప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది. వచ్చిన వాళ్ళకు ఉండడానికి ఒక కళ్యాణ మంటపం అయితే అది చాలా బాగా ఎంత సంకల్పం చేశారు. ఆ సంకల్పం ఖచ్చితంగా అది శివ సంకల్పం ఉంది కాబట్టి అది అతి శీఘ్రంలో అది కళ్యాణ మంటపం అవుతుందని నేను మాటిస్తాను. దానికోసం నేను మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇది ఒక్కటే మాట ఇచ్చాను, ఈ ఆశ్రమం నాది అని చెప్పేసాను నేను. ఒక్కసారి మీరన్నారు స్వామి నాది అంటే రాసుకుంటాడా? లేదు, రాసుకునేది కాదు, మనసులో ఉంది. ఇది రెండో పవిత్రమైన శ్రీశైల క్షేత్రం అవుతుంది. అది మీరందరూ చూస్తుంటారు. ఆయన ఒక సంకల్పంతో చేయడానికి ఒకసారి మొన్న ఫోన్ చేశాడు, అయ్యా మొన్న శ్రీశైలంకి వచ్చావు, నువ్వు కలవలేదు, నాకేదో కలిస్తే బాగుంటుందని ఒక్క మాట వచ్చింది వారి నోట్లో. ఆ ఒక్క శబ్దానికి ఈరోజు అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకొని నైట్ 12 గంటలకు బయలుదేరి పొద్దున 6 గంటలకి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? ఆ ప్రేమత్వం ఉంది, ఆ భావాత్మ, ఆ ఒక్క ప్రేమ, ఆ భక్తిని నేను అక్కడున్నా కూడా ఇక్కడ వరకు రావడానికి ఏదంటే ఇక్కడున్న పూలదండ కానీ ఇక్కడున్న వ్యవస్థ కానీ లేదు. ఆయన దగ్గర ఉన్నట్టుకి ఆ తండ్రి కొడుకు ఇచ్చే ప్రేమము మన రామానంద స్వామి గారి దగ్గర ఉంది కాబట్టి మేము వచ్చాము. వాళ్ళ సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు. ఆయన చెప్తుంటాడు ఆయన కొడుకు ప్రసాద్, కానీ ఆయన గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు నా దగ్గర. అయ్యా ఈయన ప్రియ శిష్యుడు. నేను ఒక్కొక్కసారి అంటే జనాల ప్రియ శిష్యుడు, వచ్చిన అందరూ ప్రియ శిష్యుడు. ఆత్మ శిష్యులు ఎవరైనా ఉంటే అది మన రామానంద స్వాముల వారికి. కాబట్టి వారంతా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు నేను శరీర మాధ్యమంలో అక్కడ ఉండొచ్చు, నా మనసంతా ఈ ఆశ్రమంలో ఉంటుంది. ఎందుకంటే శ్రీశైల పోతలకి వచ్చారు. ఎందుకు రెండో శ్రీశైల క్షేత్రం అవుతుంది స్వామి అంటే, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నాడు, హేమరెడ్డి మల్లం ఉన్నారు, సిద్ధరామేశ్వరం ఉంది, జగద్గురు మఠం ఉంది, ఆంజనేయ స్వామి ఉంది. అన్ని కలిపి ఎక్కడైనా చూడాలంటే అది మన గురు సిద్ధ నాగస్వామి ఆశ్రమంకి వస్తే అన్ని దేవతల దర్శనం అవుతుంటుంది. ఇక్కడ కృష్ణ, పాండురంగ, విఠల, శివ, ఏ దేవులు కావాలి అన్ని దేవుడి దర్శనము మీకు ఎక్కడైనా ఒక్కటే క్షేత్రంలో దొరికేదంటే అది మన జూటూరు ఆశ్రమంలో. మీరందరూ ఇలాగే వచ్చి ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు సేవ మనోభావతోని, తను మన ధన అని మేము చెప్తుంటాము. తను అంటే మేము శరీరంతో ఇక్కడైనా కస కొట్టేది ఉంటే, ఇక్కడైనా రాయి తీసేది, అది తను ధర్మం, అది దాంతోనే సేవ చేయాలి. మన అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పూజలో నామస్మరణం మనతో సేవ చేయాలి. ఇంకా ధనం మూలం జగం అని చెప్పారు. ఇప్పుడు ధనం లేకపోతే నడవదు కదా. అందరు స్వామి మేము తను ఇచ్చాము, మన ఇచ్చాము, ధనం ఎందుకు ఇవ్వాలి? ధనం ఉన్న వాళ్ళు దానం చేయాలి. ఏం చేయాలి? దానం చేయాలి. ధనం లేదనే వాళ్ళు ధ్యానం చేయాలి, వాళ్ళకి అది కూడా లభిస్తుంటుంది. కాబట్టి ధనముల వాళ్ళ అందరూ మీరు ధన సహాయం చేసి ఈ ఆశ్రమం ప్రతి ఒక్క వచ్చిపోయే భక్తులకి ఒక రెండో శ్రీశైలం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు వెంకటేష్ అన్న గారు ఇప్పుడు ఆయన ఎప్పుడు అడగలేదు, నేను అట్లా కాదు, ఆయన అడగలేదని నేను ఊరికే పోయి వచ్చే వ్యక్తి కాదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎందుకంటే నెలలో 5 రోజులు విజయవాడలో ఉంటాను. నెలలో 5 రోజులు విజయవాడలో ఉంటాను. స్వామి నీకేం పని అక్కడ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన నేను చెప్పాడు రాజకీయ గురించి మాట్లాడకూడదు, కానీ